హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సిరీస్ పేరు ది మ్యానిపులేటెడ్. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా. దీంట్లో ఉండే ట్విస్టెస్ అండ్ సస్పెన్స్ మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోపెట్టడం గ్యారంటీ. సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ స్టార్ట్ అవ్వగానే మనం జూన్ అనే కుర్రాడిని చూస్తాం. అతను ఒక బైక్ మీద ఫుల్ స్పీడ్లో వెళ్తూ ఒక స్పోర్ట్స్ కార్ని చేస్ చేస్తూ ఉంటాడు. అతను చాలా కోపంగా ఈ అబ్బాయి వల్లే నా లైఫ్ మొత్తం నాశనమైంది అని అంటాడు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. జూన్ ఒక సింపుల్ ఫుడ్ డెలివరీ బాయ్. చాలా హార్డ్ వర్కింగ్ చేస్తూ ఉంటాడు. తన తమ్ముడు జిన్ స్టడీస్ కోసం జూన్ రాత్రి పగలు కష్టపడుతూ ఉంటాడు. జూన్కి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. తన డ్రీమ్ ఏంటంటే జూన్స్ ప్లాంట్ షాప్ అనే షాప్ని ఓపెన్ చేయడం. ఒకరోజు రెస్టారెంట్ బయట ఒక రిచ్ అమ్మాయి డెలివరీ బాయ్ని గుద్దేసి ఉల్టాగా వాణ్ణే తిట్టి ఫుడ్ని నేల మీద పడేస్తుంది. జూన్కి అది చూసి చాలా కోపం వస్తుంది. ఆమె కార్ని చేస్ చేసి ఫుడ్ని ఆమె కార్ లోపల విసిరేస్తాడు. మనీ ఇవ్వు అని చెప్పి డిమాండ్ చేస్తాడు. జనాలు చూస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి ఇంకా మనీ ఇచ్చేసి వెళ్తుంది. ఇక్కడ జూన్ ఎంత హానెస్ట్ అండ్ ఇంకా డేరింగో మనకి అర్థమవుతుంది. ఇంటికి వచ్చాక జూన్ తన ఫ్రెండ్స్తో బ్రదర్ జిన్తో టైం స్పెండ్ చేస్తాడు. జూన్ ప్లాంట్ షాప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. జూన్ గర్ల్ ఫ్రెండ్ సూజీ కూడా అక్కడే ఉంటుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు సూజీ జూన్తో 2 పనులు ఒకేసారి చేయకు జూన్ అని అంటుంది. దానికి జూన్, నా తమ్ముడు యూనివర్సిటీ అయిపోయే వరకు నేను కష్టపడాలి అని అంటాడు. నెక్స్ట్ డే జూన్ వర్క్కి వెళ్తాడు. ఒక బిల్డింగ్లో డెలివరీ చేస్తున్నప్పుడు మెట్లు మీద ఒక ఫోన్ దొరుకుతుంది. జూన్ అక్కడ వాడిపోయి ఉన్న ప్లాంట్ని చూసి దాన్ని ఎండలో పెడతాడు. ఓనర్ కోసం ఒక నోట్ కూడా రాస్తాడు. ఆ ఫోన్ ఓనర్ ఒక అమ్మాయికి కాల్ చేసి, అది నా ఫోన్, దయచేసి నాకు ఇవ్వండి, మీకు మనీ కావాలంటే ఇస్తాను, ఆ ఫోన్ని ఆ టన్నెల్ దగ్గర ఉన్న బాక్స్లో పెట్టండి అని అంటుంది. జూన్ పాపం అది నమ్మేసి అక్కడికి వెళ్తాడు. కానీ ఎదురుగా ఒక పెద్ద ట్రక్ రావడం చూసి భయపడి ఫోన్ అక్కడే పెట్టేసి పారిపోతాడు. ఇంటికి వచ్చి తన మదర్ డెత్ యానివర్సరీ రోజు అని చెప్పి బ్రదర్ జిన్తో డిన్నర్ చేస్తూ ఉంటాడు. సడన్ గా డోర్స్ బద్దలు కొట్టుకొని పోలీస్ లోపలికి వస్తారు. జూన్ని అరెస్ట్ చేస్తారు. ఛార్జెస్ ఏంటంటే జూన్ ఒక 20 years అమ్మాయిని రేప్ చేసి బాడీని పీసెస్గా నరికి రివర్లో పడేశాడు అని చెప్పి. జూన్ అది విని షాక్ అవుతాడు. నేనేమీ చేయలేదు అని చెప్పి ఎంత చెప్పినా ఎవరూ వినరు. నెక్స్ట్ కోర్టు సీన్ స్టార్ట్ అవుతుంది. జూన్ ఫ్రెండ్స్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వస్తారు జూన్ ఇన్నోసెంట్ అని చెప్పి చెప్పడానికి. జూన్ లాయర్ సాంగ్ కూడా ఆడే ఉంటాడు. కానీ అపోజిషన్ లాయర్ చాలా స్ట్రాంగ్గా ఫేక్ ఎవిడెన్స్ చూపిస్తాడు. ఫస్ట్, జూన్ డెలివరీ చేసిన బిల్డింగ్లోనే ఆ విక్టిమ్ అమ్మాయి ఉండేది. సెకండ్, సీసీటీవీలో జూన్ ఒక పెద్ద సూట్ కేసుని తీసుకొని వెళ్ళినట్టు ఉంటుంది. కానీ ఆ వీడియో ఎడిట్ చేసి అందులో ఉన్న ముసలామెని తీసేసి ఉంటారు. థర్డ్, రివర్ దగ్గర జూన్ బ్రాస్లెట్ దొరికి ఉంటుంది. ఫోర్త్, ఇదే బిగ్గెస్ట్ ప్రూఫ్, అదేంటంటే విక్టిమ్ బాడీలో జూన్ డిఎన్ఏ అంటే సీమన్ దొరికి ఉంటుంది. ఇది చూసి జూన్ గర్ల్ ఫ్రెండ్ సూజీ కూడా తట్టుకోలేక జూన్తో బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది. జూన్కి జీవితకాలం జైలు శిక్ష పడుతుంది. జైలుకి వెళ్ళాక జూన్ని డెక్సు అనే పెద్ద రౌడీ టార్గెట్ చేస్తాడు. జూన్ని చాలా హింసిస్తారు. ఒకరోజు లాయర్ సాంగ్ జైలుకి వచ్చి జూన్ని కలుస్తాడు. వాడు వచ్చి, జూన్, నీ తమ్ముడు జిన్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని చెప్తాడు. ఇది వినగానే జూన్ పిచ్చివాడైపోతాడు. తన లైఫ్కి ఇంకా మీనింగ్ లేదు అని చెప్పి అనుకొని రాత్రి జైలులోనే ఉరేసుకొని చనిపోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు తన తమ్ముడు జిన్ ఇల్యూషన్ వస్తుంది. అంటే ఆత్మలాగా కనిపించి, అన్నా, నువ్వు చనిపోకూడదు, నువ్వు చనిపోయే మొక్కల్ని కూడా బతికిస్తావు, నువ్వు బతకాలి అని చెప్పి ధైర్యం చెప్తాడు. జూన్ని యూన్సిక్ అనే చర్చి ఫాదర్ కాపాడతాడు. యూన్సిక్ జూన్కి మెంటర్ లాగా మారతాడు. జైల్లో ఏదో ఒక పని నేర్చుకో, స్ట్రాంగ్ అవ్వు అని చెప్పి చెప్తాడు. జూన్ మారిపోతాడు. బాడీ పెంచుతాడు. బైబిల్ చదువుతూ ఉంటాడు. జైల్లోనే ఫార్మింగ్ చేస్తాడు. అలా 5 years గడిచిపోతాయి. 5 years తర్వాత యూన్సిక్ రిలీజ్ అవుతాడు. వెళ్ళక ముందు యూన్సిక్ జూన్కి ఒక బ్రాస్లెట్ ఇస్తాడు. నువ్వు గెలుస్తావని చెప్పి వెళ్తాడు. తర్వాత జైల్లో సిన్ అనే ఇంకో ఖైదీని అందరూ కొడుతూ ఉంటే జూన్ వెళ్ళి కాపాడతాడు. సిన్ జూన్తో మాట్లాడతాడు. నేను కూడా నీలాగా ఒక ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి ఇరుక్కున్నా. నా లాయర్ సాంగ్ నన్ను మోసం చేశాడు. వాడు మా మదర్ని చంపేసి సూసైడ్ లాగా చేశాడు అని చెప్తాడు. జూన్కి అప్పుడు బల్బ్ వెలుగుతుంది. తన తమ్ముడు జిన్ని చంపింది కూడా లాయర్ సాంగే అని చెప్పి. నెక్స్ట్ డే ఖైదీ అయిన సిన్ సూసైడ్ చేసుకుంటాడు. జూన్ లాయర్ సాంగ్ని పిలుస్తాడు. నా తమ్ముడిని నువ్వే చంపావు కదా అని చెప్పి అడుగుతాడు. లాయర్ సాంగ్ నవ్వుతూ, అవును, నేనే వాడిని చంపా, ఇప్పుడేం పిగుతావు అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. జూన్ అప్పుడే డిసైడ్ అవుతాడు సాంగ్ని చంపేయాలి అని చెప్పి. ఇంకా జూన్ బైబిల్ని రిటర్న్ చేస్తూ టేబుల్ కింద ఉన్న ఒక మేకుని దాచుకుంటాడు.
ఇప్పుడు సిరీస్లో ఉన్న విలన్ అయిన హాన్ ఎంట్రీ ఇస్తాడు. వాడొక రిచ్ సైకో బిజినెస్ మ్యాన్. వాడే ఈ క్రైమ్స్ అన్ని ఫ్రేమ్ చేపిస్తూ ఉంటాడు. హాన్ జైల్ వార్డెన్తో మాట్లాడి జూన్ని చంపేయడానికి ఒక ప్లాన్ వేస్తాడు. జైల్ డాక్టర్ జూన్కి వ్యాక్సిన్ అని చెప్పి పాయిజన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ జూన్ ఆ టైంలో గరాజ్లో కార్ రిపేర్ చేస్తూ టూల్స్ని యూజ్ చేసి ఒక కీ తయారు చేసుకుంటాడు జైల్ నుంచి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి. జైల్లో ఖైదీల మధ్య ఫైట్ పెడతారు. జూన్ దాంట్లో గెలిచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ గార్డ్స్ వాడిని పట్టేసుకుంటారు. తర్వాత డాక్టర్ జూన్కి ఫోర్స్గా పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తాడు. డాక్టర్ హాన్కి మెసేజ్ చేస్తాడు 30 మినిట్స్లో జూన్ చనిపోతాడు అని చెప్పి. కానీ జూన్ తన ప్లాన్ ప్రకారంగా జైల్లో షార్ట్ సర్క్యూట్ చేస్తాడు. అలా కెమెరాస్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. జూన్ వెంటిలేటర్స్ ద్వారా బయటికి వెళ్తాడు. బయట జూన్ కోసం యూన్ సిక్ కార్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ పాయిజన్ ఎఫెక్ట్ వల్ల జూన్ ఐస్ మొత్తం బ్లర్ అయిపోతూ ఉంటాయి. అలా జైల్ విజిటర్స్ రూమ్ దగ్గర పడిపోతాడు. మళ్ళీ గార్డ్స్ వాడిని పట్టేసుకుంటారు. ఇప్పుడు జూన్ చాలా వీక్ అయిపోతాడు. హాన్ జైల్కి వస్తాడు. హాన్కి కార్ రేసింగ్ అంటే పిచ్చి. వాడు వార్డెన్తో డీల్ మాట్లాడి జూన్ని చంపడానికి డెక్సుని రిలీజ్ చేస్తాడు. డెక్సు జూన్న క్లినిక్లో లైట్ ఆఫ్ చేసి అటాక్ చేస్తాడు. జూన్ ఒంటరిగా డెక్సు గ్యాంగ్ మొత్తాన్ని కొడతాడు. లాస్ట్కి డెక్సు నైఫ్తో అటాక్ చేస్తాడు. జూన్ వాడిని కొట్టి ఆపరా ఇంకా అని చెప్పి అంటాడు. కానీ డెక్సు వినడు. సో జూన్ డెక్సు చెవిని కొరికేస్తాడు. తర్వాత గార్డ్స్ జూన్ని, డెక్సుని అండ్ ఇంకా కొంతమంది ఖైదీల్ని ఒక ట్రక్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. ఇక్కడ మనకి హాన్ అసలు జూన్ ఎందుకు సెలెక్ట్ చేశాడో ఫ్లాష్ బ్యాక్లో తెలుస్తుంది. హాన్ జూన్ ఇంట్లో నుండి వాడి ఫింగర్ ప్రింట్స్, వాడి DNA ఇంకా బ్రాస్లెట్ అన్ని దొంగలించి జూన్ని ఇరికించి ఉంటాడు. అసలు హాన్ ఎవరు? హాన్ ఎందుకు జూన్ని ఇరికిచ్చాడు? ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే రాబోయే లాస్ట్ పార్ట్ చూడడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ది మ్యానిపులేటెడ్ పార్ట్ 1 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో లాస్ట్ పార్ట్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్. బై బాయ్.